క్యాన్సర్ అంటే మన శరీరంలో ఉన్న కణాలే కణ విభజన అవుతా ఉంటుంది. అంటే లైఫ్ టైం అవుతా ఉంటుంది. చిన్నప్పుడు పుట్టిన బిడ్డకి ఈ సెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఆ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ డివిజన్ నంబర్స్ తగ్గుతాయి. ఈ సెల్ డివిజన్ కణ విభజన జరుగుతున్నప్పుడు మార్పులు వస్తాయి. అంటే మ్యూటేషన్ అంటారు. ఒక కణం నార్మల్ గా ఉండే కణం మార్పు చెందినప్పుడు వెంటనే క్యాన్సర్ ఏమీ అవ్వదు. ఒకసారి ఈ మార్పులు కంటిన్యూస్ గా అక్యుములేట్ అయినప్పుడు క్యాన్సర్ గా మారుతుంది. మారిన కణం మళ్ళీ ఫర్దర్ డివైడ్ అవుతుంది కాబట్టి ఒక క్రిటికల్ మాస్ వచ్చినప్పుడు ఇన్ని డివిజన్స్ అయితే అప్పుడు క్యాన్సర్ లాగా తయారై ఆ తర్వాత కూడా చాలా కాలం పేషెంట్లకి సిమ్టమ్ ఉండదు. ఎన్నోసార్లు నెలల తరబడి సంవత్సరాల తరబడి క్యాన్సర్ లోపల ఉన్నా మనకేమీ తెలియదు. అది వ్యాధిలాగా ఉండదు, మనం వ్యాధిగ్రస్తులాగా ఉండవు. కాబట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్లోగా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. రెండో స్టేజ్, మూడో స్టేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్ లో చాలా సార్లు సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ మొదలవుతాయి మన బాడీ పార్ట్ని బట్టి ఉంటాయి. ఆ సిమ్టమ్స్ మిగిలిన అన్ని వ్యాధుల్లో, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ మిగిలిన అన్ని వ్యాధుల్లో ఈ సిమ్టమ్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ప్రతి సిమ్టమ్ని క్యాన్సర్ అనుకొని భయపడొద్దు. అట్ ద సేమ్ టైం మనకి ఆ సిమ్టమ్ పర్సిస్టెంట్ గా ఉంటే, అంటే ఒక సిమ్టమ్ ట్రీట్మెంట్ తోటో మెడికల్ ట్రీట్మెంట్ తోటో లేకపోతే దానికదే వారం 15 రోజులకి తగ్గకపోతే అప్పుడు ఆ సిమ్టమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే దగ్గు వస్తూ ఉంది, దగ్గు వస్తున్నప్పుడు వారం 10 రోజులు మామూలుగా 99% మందికి దగ్గు వచ్చినప్పుడు మామూలు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చాలా వరకు అవి కొంచెం ట్రీట్మెంట్ తోటో ఏమి ట్రీట్మెంట్ లేకుండానో తగ్గిపోతాయి. కాకపోతే దగ్గు అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ ఈ వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత ఎక్స్రే కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే అన్నవాహికకి కానీ ఉదరానికి కానీ వచ్చే క్యాన్సర్లో ఆకలి తగ్గుతుంది, లేకపోతే మింగడం కష్టం అవుతుంది. మింగడం కష్టం మళ్ళీ చాలా సార్లు మామూలు యూసోఫేజైటిస్ అంటారు. ఒక్కోసారి మామూలుగా స్పైసీ ఫుడ్ తిన్నా కానీ లేకపోతే హాట్ ఫ్లూయిడ్ తాగినా కానీ ఒకసారి టాబ్లెట్స్ వేసుకొని మంచినీళ్ళు తాగకపోయినా వీటన్నిటితో కూడా యూసోఫేజియల్ రియాక్షన్ వస్తుంది. చాలా సార్లు మనకి తిండి తినడం కష్టమైనప్పుడు యూసోఫేజైటిస్ లేకపోతే గ్యాస్ట్రైటిస్తో వచ్చే మార్పులు ఉంటాయి. అవన్నీ క్యాన్సర్లు కాదు. కాకపోతే ఒక 10-15 రోజులు మందులు వాడిన తర్వాత కూడా, 3 వారాలు మందులు వాడిన తర్వాత కూడా సిమ్టమ్స్ తగ్గనప్పుడు ఎండోస్కోపీ లాంటి టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇందులో కొంతమందికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కాకపోయినా మిగిలిన హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటారు, అటువంటి ఇన్ఫెక్షన్ ఏమన్నా ఎండోస్కోపీతో డయాగ్నోజ్ అయిపోతుంది. అట్లా డయాగ్నోజ్ అయిపోయినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకటి మన క్యాన్సర్ లేదని తెలుస్తుంది, రెండోది క్యాన్సర్ లాగా సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసే ఒక కండిషన్ ని మనం తొందరగా డయాగ్నోజ్ చేసి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంటెస్టినల్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, చాలా సార్లు అవి అర్లీగా సిమ్టమ్స్ ఉండవు. పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్లు ఏంటంటే లెఫ్ట్ సైడ్ పెద్ద పేగులో కానీ రెక్టంలో కానీ వచ్చే క్యాన్సర్లు బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే మోషన్ పోయేటప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది. అంతకుముందు ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్స్ అంటారు. కొంతమందికి మలబద్ధకము, లూజ్ మోషన్స్ ఆల్టర్నేట్ గా అవుతాయి. కొంతమందికి మోషన్ పోవాలనిపిస్తుంది, అక్కడికి పోయిన తర్వాత కంప్లీట్ గా పోలేదనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పర్సిస్టెంట్ గా ఉంటే, వారాల తరబడి అలాగే ఉంటే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన క్యాన్సర్లు ఏంటంటే యంగ్ చిల్డ్రన్ లో, అంటే 10 years, 15 years, 20 years లో బోన్ ట్యూమర్స్ వస్తాయి. చాలా సార్లు ఏంటి, ఇదేదో దెబ్బ తగిలింది అని అనుకుంటారు. కాకపోతే అండ్ ఆ ఏజ్ లో క్యాన్సర్ రాదని ఒక అపోహ ఉంటుంది. ఈ బోన్ క్యాన్సర్స్ అనేవి ప్రైమరీ బోన్ క్యాన్సర్స్, ఆస్టియోసార్కోమా అని ఉంటాయి. ఇవి మామూలుగా 10 నుంచి 20, 30 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకే వస్తాయి. కాబట్టి వాళ్ళ క్యాన్సర్ రాదని అనుకోవడానికి వీల్లేదు. కంటిన్యూస్ గా పెయిన్ కానీ, నొప్పి కానీ, స్వెల్లింగ్ కానీ ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళి చూపించుకోవాలి. ఈ యూరినరీ బ్లాడర్, కిడ్నీ క్యాన్సర్స్ ఏంటంటే, కిడ్నీ క్యాన్సర్ చాలా సార్లు ఆకలి బాగా తగ్గి అర్లీగా డయాగ్నోస్ అవుతుంది. ఆకలి తగ్గి ఆ తర్వాత ఏ కారణం తెలవకపోతే, మనం ఏదో డైటింగ్ చేస్తున్నప్పుడు కాదు, డైటింగ్ చేయకుండా, అంటే మనమేమీ ఎఫర్ట్ పెట్టకుండా ఆకలి తగ్గి ఆకలి తినబుద్ధి కానప్పుడు మామూలుగా లివర్ కండిషన్స్ కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్ లో కూడా ఈ ఆకలి తగ్గి అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది. అర్లీ స్టేజెస్ లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. మిగతా ఏంటంటే బాగా క్యాన్సర్ అడ్వాన్స్ అయిన తర్వాత ఆకలి బాగా తగ్గిపోవడం, వెయిట్ తగ్గిపోవడం, తర్వాత జనరల్ వెల్ బీయింగ్, అంటే మొత్తం మన హెల్తే పాడైపోయిందనే ఒక ఫీలింగ్, వీక్నెస్, అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి దగ్గినప్పుడు బ్లడ్ పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షియస్ కండిషన్స్ లో మోర్ కామన్. మనకి దగ్గొచ్చి బ్లడ్ పడితే చాలా సార్లు అవి క్యాన్సర్స్ కాదు, కానీ ఎప్పుడో ఒకసారి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చిన సైట్ ని బట్టి బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. కాబట్టి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చాయనుకోండి, ఏజ్ గ్రూప్స్ లో రావచ్చు, చిన్నపిల్లలకు రావచ్చు, యంగ్స్టర్స్ కి రావచ్చు, పెద్దోళ్ళకి రావచ్చు, అందరికీ రావచ్చు.
వాళ్ళకి జనరల్గా హెడేక్ తోటో లేకపోతే మామూలుగా కంటి చూపు తగ్గడం ఇటువంటి సిమ్టమ్స్ తో అది మేనిఫెస్ట్ అవుతాయి. అట్లా కంటిన్యూస్ గా హెడేక్ వస్తున్నప్పుడు అవసరమైతే డాక్టర్ని చూడాలి. స్కాన్ చేస్తే ఈజీగా ఇవి తొందరగా డయాగ్నోస్ అయిపోతాయి. తర్వాత స్కిన్ ట్యూమర్స్ అంటారు, మెలనోమా అని, స్క్వమస్ సెల్ కార్సినోమా అని వస్తాయి. స్కిన్ మీద నాడ్యూల్స్ లాగా వచ్చి అవి పుండుపడి ఆ తర్వాత ఫాస్ట్ గా పెరుగుతూ ఉంటాయి. జనరల్ గా 1000లో 1-2 క్యాన్సర్ అవుతాయి, మిగిలినన్ని కూడా ట్యూమర్స్ అవుతాయి. ఆ ట్యూమర్స్ అయినప్పుడు వాటిని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇవి క్యాన్సర్ గా లాగా అనిపించినప్పుడు, ఫాస్ట్ గా పెరుగుతున్నప్పుడు, నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే మనకి చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ తిమ్మిరితో పాటు నొప్పి, తర్వాత పుండు పడడం, మామూలు మెడిసిన్స్ తోటో లేకపోతే మనం మామూలుగా వాడే ఆయింట్మెంట్స్ తోటో తగ్గిపోకపోతే తప్పకుండా బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్యాన్సర్ అనేది ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ మనం క్రియేట్ చేయాలంటే ఒక్కొక్క పార్ట్ ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఒక 4-5 సిమ్టమ్ల తోటే క్యాన్సర్ ఉంటుందని మనం అనుకోవడానికి వీల్లేదు. అంటే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పార్ట్ కు వచ్చిన ఇన్ఫెక్షన్స్ మిగిలిన వ్యాధులు కూడా అవే సిమ్టమ్స్ కలిగి ఉంటాయి. కాబట్టి చాలా సార్లు డిలే అవుతూ ఉంటుంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సిమ్టమ్ అయినా వారాల తరబడి తగ్గకపోతే డాక్టర్ని చూడాలి, టెస్టులు చేయించుకోవాలి. సింపుల్ టెస్టులతో కూడా ఈరోజు డయాగ్నోజ్ అవుతుంది. డయాగ్నోజ్ అయిన తర్వాత కొంచెం కాంప్లెక్స్ టెస్ట్, కొంచెం కాస్ట్లీ టెస్ట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. బట్ డయాగ్నోసిస్ మామూలుగా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవ్వదు. కాబట్టి ఎక్స్పెండిచర్ గురించి భయపడొద్దు. చాలాసార్లు క్యాన్సర్ ఉందేమో అనుకుంటూ టెస్ట్ల గురించి భయపడి అలాగే ఆరోగ్యం పాటు చేసుకునే వాళ్ళు సైకలాజికల్ గా డిప్రెస్ అయ్యి క్యాన్సర్ లేకుండానే మనం చూస్తూ ఉంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్ క్యాన్సర్ ఉండి టెస్ట్ చేస్తే బయటపడుతుందేమో అని భయపడి చాలా కాలం అలాగే ఉంచి బాగా క్యాన్సర్ ముదిరిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో అస్సలు క్యాన్సర్ లేని వాళ్ళు ఆరోగ్యం చెడగొట్టుకుంటారు. క్యాన్సర్ ఉండి నెగ్లెక్ట్ చేసి వాళ్ళు కూడా ఆరోగ్యం చెడగొట్టుకుంటారు. కాబట్టి డాక్టర్ని చూడడానికి వెనకాడకూడదు. వాళ్ళు రాసే సింపుల్ టెస్టులు తప్పకుండా చేయించుకోవాలి.